ఇంకా క్రీస్తుని ప్రకటించడం. ఇంకా ఎవరెవరు గుర్తుకొస్తారు క్రిస్మస్ అనగా మనుషులలో? మరియా, యేసు, మరియా, యేసోపు, జ్ఞానులు, గొల్లలు, దేవదూతలు, ఓకే, హేరోదు, ఓకే, థ్యాంక్ యూ. అంటే మీకు చాలా నాలెడ్జ్ ఉంది క్రిస్మస్ గురించి. ఓకే, మీరు పాడిన పాటని చూసినట్లయితే ఒక పాట పాడారు కదా, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినము అని పాడారు కదా. మేరీ పుణ్యదినం ఏ విధంగా అయింది? పుట్టింది యేసుక్రీస్తు కదా, యేసుక్రీస్తు ఆమె గర్వం వల్ల పుట్టడం వల్ల ఆమె జీవితం ధన్యమైంది. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, మన మేరీ జీవితం చాలాసార్లు మనం క్రిస్మస్ అనగానే చాలా మంది గుర్తుకొస్తారు, కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేరీని అంటే మరియాని మనం చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉంటాం ఆమె జీవితం. అయితే ఈరోజు వాక్య భాగంలో కూడా మనం మరియా జీవితాన్ని బట్టి మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఆమె నిజంగా ఆమెకి పుణ్యదినం ఏ విధంగా అయింది, ఆమె ధన్యురాలు ఏ విధంగా అయిందో దాన్ని బట్టి ఆమె ఏం చేయడం వల్ల ఆమె ధన్యురాలు అనిపించుకుంది అనేది మనం కొన్ని విషయాలు చూసుకుందాము. మొదటిగా ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము 14:1 వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. వెరీ గుడ్. నెక్స్ట్ మనం లూకాసు వార్త 6వ అధ్యాయము 46 నుండి 49 వరకు నేను కొన్ని రెఫరెన్సెస్ ఇస్తా, ఎవరైనా చదివేటోళ్ళు కొంచెం పడవచ్చు. చదువు. థ్యాంక్ యూ. మనం చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని కూడా చదువుకొని ఉండుంటాము. మనం ఇక్కడ చూసినట్లయితే మీ అందరికీ బాగా తెలియదు ఏంటంటే రెండు విధములైన ఇల్లు కట్టడం చూడొచ్చు. ఒకటి ఏంటంటే మంచి పునాది మీద ఇల్లు కట్టిండ్రు, ఇంకొకటి ఏంటంటే పునాది లేకుండా కట్టిండ్రు. అయితే వరద వచ్చినప్పుడు ఆ పునాది మీద ఏదైతే కట్టామో అది నిలబడుతుంది, కదలక నిలబడుతుంది. అదే పునాది లేనిది ఏమవుతుంది? పడిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ మన 14 సామెతల 14:1 చూసినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టడం ఏ విధంగా కట్టాలి అంటే క్రీస్తు అనే బండ పైన పునాది మీద కట్టినట్లయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ కదలకుండా ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? ఇంట్లో కొంచెం చిన్న గొడవ అయినా కానీ ప్రార్థన ఉండదు, బైబిల్ చదవడము ఉండదు, చర్చికి పోవడము ఉండదు. అదేనా గట్టిగా ఉండేది? లేదు. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే ఆమె మరియా ధన్యురాలు అనుకుంటామో, ఆమె ధన్యురాలు అవ్వడానికి ఆమె జీవితం అంతా సులువుగా లేదు. ఆమె ఏదో చాలా అంటే అన్నీ ఆమెకి సమృద్ధిగా ఉండడం వల్ల ఆమె ధన్యురాలు అవ్వలేదు. ఆమె దేవుడికి ఏ విధంగా సమర్పించుకుందో ఆమె జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఆమె ఎందుకు ధన్యురాలయ్యిందో. అయితే మరియ జీవితం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం ఈరోజు. అయితే ఈ వాక్య భాగాన్ని పట్టి చూసినట్లయితే నేను ఈరోజు చెప్పబోయే వాక్యానికి ఒక టైటిల్ కనుక ఇచ్చినట్లయితే ఏంటంటే కదిలింపబడని మరియ. ఆమె ఎప్పుడైతే దేవుడి మాటల్ని విన్నదో, ఇక్కడ వాక్య భాగం ద్వారా కూడా ఏం చూడొచ్చు మన 48లో, వాక్యము విని నా మాటలు విని 47
నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఎవరిని పోలియుండునో మీకు తెలియను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఏంటి? నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేయువాడు. మనం చాలాసార్లు ఫస్ట్ 2 చాలా ఉత్సాహంగా చేస్తాము, చాలా సంతోషంగా వస్తాము, వింటాము, చర్చ్ నుండి బయటకు వెళ్ళగానే ఫినిష్, అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఇంకోటి కానీ ఇక్కడ దేవుడు చెప్పే వాక్యంలో ఏముంది? విని దాన్ని గైకొను వారు బండ మీద పునాది వేయబడిన ఇల్లు వలె కదిలింపబడుతూ ఉంటారు. మనం ఆ 3rd వన్ చేయడంలో చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాము. అందుకని ఏదైనా చిన్న చిన్న విషయాలు వచ్చినా కానీ ఎట్లా కదిలింపబడతాము అని అంటే అసలు రియల్గా మనం దేవుణ్ణి తెలుసుకున్నామా అనేది కూడా డౌట్ వస్తుంది. ఆ సమయంలో చూస్తే వీళ్ళకి నిజంగానే యేసు ప్రభు తెలుసా వీళ్ళకి అనే సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోతాము. అయితే ఇక్కడ మనం మరియ జీవితాన్ని చూసినట్లయితే మొదటిగా ఇంతకుముందు సిస్టర్ చదివినట్లు యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారం ఏంటంటే, ఓకే, థ్యాంక్ యూ. ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరబెట్టుబడదు. అయితే ఇక్కడ వాక్య భాగం ప్రవచించిన వాక్యము నెరవేరడం కోసము ఎవరు గర్భవతి అవ్వాలి? కన్యక గర్భవతి అయ్యాలి. అవి దేవుడి లేఖనం, దేవుడి వాక్యం నెరవేర్చబడాలంటే కన్యక గర్భవతి అయ్యి ఆమె పరిశుద్ధాత్మని ద్వారా కుమారుని కనును. కాబట్టి ఆ కన్యక ఎవరు అంటే దేవుడి ఏర్పాటులో ఉన్నప్పుడు ఆమె ఎవరు? ఆమెనే మరియా. ఆమె ప్రణాళికలో ఉన్న కన్య. దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె ద్వారా ఆయన సర్వ ప్రపంచాన్ని, సృష్టిని, ఎవరైతే జనాన్ని రక్షించడం కోసము రక్షకునిగా పంపించవలసి ఉన్నదో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ రూపం ఎత్తడానికి ఒక గర్భం కావాల్సి వచ్చింది. ఆమె ఎవరు అంటే దేవుడు మరియని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె ప్రత్యేకమైనదిగా దేవుడు ఆమెని చూసి ఉన్నాడు. అయితే ఫస్ట్గా మనం మరియా జీవితం చూసుకున్నట్లయితే ఆమె దేవుడి ప్రణాళికలో ఉన్న స్త్రీ, దేవుడి ప్రణాళికలో ఉన్న కన్య. ఆ రోజుల్లో ఎవరు ఆ విధంగా లేరంటారా? మరియలాగా ఆమె ఒక ప్రత్యేకింపబడిన తనంగా మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము, ఓకే, మనం ఈ 1వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే అక్కడ అంత యేసు ప్రభు వారి యొక్క ఆయన వంశావళి గురించి చెప్తూ ఇక్కడ 16వ వచనంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపునకు, ఇక్కడ ముందు మరియ భర్త అయిన యోసేపును కన్నెను. మరియ ఇంతకుముందు ఎక్కడన్నా స్త్రీల పేర్లు వచ్చిందా వంశావళిలో? చాలా ముందుగా చూసినట్లయితే రాహాబు వస్తుంది, ఇంకొక రూతు. వాళ్ళ తర్వాత ఇంకా స్త్రీల పేర్లు అంటే ఎవరు? మరియా. ఇక్కడ దేవుడు ఆమె గురించి ఏం రాపించాడంటే మరియ భర్త అయిన యోసేపును కనెను. మరియను ఒక ప్రత్యేకమైన స్త్రీగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరియ జీవితాన్ని చూసినట్లయితే ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గర్భం ధరించినప్పుడు మనం చూసినట్లయితే, అంటే బైబిల్లో రాసి పెట్టలేదు, హిస్టరీలో కొన్ని చూసినట్లయితే తెలిసిన సత్యాలు ఏంటంటే ఆమె టీనేజ్లోనే ఉంది. అంటే మనం 16-18 ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిగా చూడొచ్చు, యంగ్ ఏజ్. కానీ ఆమె దేవుడి చేత ఏర్పాటు చేసుకునబడింది, అంటే ప్రత్యేకమైన జీవితం ఆమె జీవించింది. కాబట్టి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రత్యేకమైన జీవితం అంటే ద్వితీయోపదేశ కాండం 7:7. ప్రత్యేకమైన జీవితం జీవించాలంటే ఎట్లా?
మీరు ప్రత్యేకించబడినారంటే ఏదో విస్తారమైన జనము, లేకపోతే మీ వంశావళిని బట్టో, లేకపోతే మీకున్న ఆస్తిపాస్తుల్ని బట్టి దేవుడు ప్రత్యేకపరచడు. ప్రత్యేకపరచుకోవడం ఎందుకు అంటే ఆయన ప్రేమను బట్టి, ఆయన మనల్ని ప్రేమించి ఉన్న విధానాన్ని బట్టి మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఈరోజు మనం అందరం ఈ విధంగా కూర్చొని దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించగలుగుతున్నాము, ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాము అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరికంటే గొప్పవారం ఏమి కాదు. కానీ కేవలం ఆయన ప్రణాళిక, ఆయన కృప, ఆయన ప్రేమ. ఇప్పుడు అక్క పాట పాడినట్లుగా ఆయన ప్రేమలోనే బలం ఉన్నది. అటువంటి ప్రేమను బట్టే ఆయన మనల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు. అయితే మనం ప్రత్యేకింపబడిన వారంగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడుగా ఉన్న ప్రకారం మనం కూడా ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా ఉండాలి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 16వ వచనంలో చూసినట్లయితే నేను చెప్తాను, మీరు మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రత్యేకింపబడిన వారు అంటే రెండు విధాలైన జీవితం జీవించేవారా కాదు. నువ్వు చర్చిలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా నీ బిహేవియర్ ఒక్కలాగానే ఉండాలి, నీ మాటలు ఒకేలాగా ఉండాలి. మనం చాలాసార్లు రెండు జీవితాలు జీవించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. చర్చిలో ఉంటే అతి పరిశుద్ధంగా ఉన్నట్లు, బయటకు వెళ్తే అసలు మనం ఎవరో కూడా మన ఐడెంటిటీనే మర్చిపోతాం కదా. దేవుడు అటువంటి వారిని ప్రత్యేకపరుచుకుంటాడా? లేదు. ఆయనకు అట్లాంటి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ముఖ్యంగా యాకోబు రాసిన మొదటి పత్రికలో చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే ఆయన ద్విమనస్కులను ద్వేషిస్తున్నాడు. ప్రత్యేకింపబడిన వారు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఎక్కడున్నా కానీ నీ హృదయం ఒకేలాగా ఉండాలి, నీ బిహేవియరు ఒకేలాగా ఉండాలి. అందుకే ఇక్కడ మరియ జీవితము ఏ విధంగా ఉందంటే ఆమె ప్రత్యేకమైన స్త్రీ. అప్పుడున్న ఆమె ఉన్న సమయాలలో ఆమె ఒక ప్రత్యేకమైన స్త్రీగా దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె హృదయం చాలా యథార్థంగా ఉన్నది. ఆమె మ్యారేజ్ అవ్వకముందే ఆమె దేవుణ్ణి మాటను గైకొనే యవనస్తురాలుగా ఉన్నది. ఆమె దేవుణ్ణి సంతోషపెట్టే యవనస్తురాలుగా ఉంది. కాబట్టి దేవుడు ఆమెని ఆయన ప్రణాళికలో ఆమెని ఒక భాగంగా చేస్తున్నాడు. ఫస్ట్ది ప్రణాళికలో ఉన్న కన్యకగా చూసుకోవచ్చు. రెండవది ఆమె ప్రత్యేకమైన జీవితం దేవుడి కొరకు ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆమె ఆ జీవితం కూడా అదే విధంగా జీవించి ఉంది. ఆమె ఎప్పుడు రెండు విధాలుగా జీవించలేదు. మూడవదిగా చూసినట్లయితే మన లూకాసు వార్త లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి చదువుమా. 26 నుండి 29. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనకొచ్చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు. ఎవరి వలన? కృప ఎప్పుడు పొందుకుంటామండి? కృప ఎప్పుడు పొందుకుంటాం? ఆయన చెప్పిన మాట విన్నప్పుడు. ఇంకా కృప అంటే ఐ థింక్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. కృప అంటే మనం దేనికైతే అర్హులం కాదో దాన్ని మనము పొందుకోవడం. ఓకే, ఎప్పుడు పొందుకుంటాం ఆ కృపని? దేవునికి లోబడినప్పుడు. థ్యాంక్ యూ. జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఆమేన్. ఎవరికి కృపను అనుగ్రహిస్తాడు? ఎవరిని ఎదిరిస్తాడు?
ఇక్కడ మరియా ఏ విధంగా ఉంది మరి? దేవుడే స్వయంగా, దేవదూత స్వయంగా వచ్చి ఏం చెప్తున్నది? నీవు దయాప్రాప్తురాలు, దేవుని కృపను పొంది ఉన్నావు. ఆమె దేవుని కృపను పొంది ఉండాలంటే ఆమె జీవితం ఎంత దీనురాలుగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలకే చాలా అతిశయపడిపోతూ ఉంటాము. మనకున్న చదువులని బట్టి కానీ, లేకపోతే మనకున్న జాబుని బట్టి, మనకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి మనం అతిశయపడుతూ ఉంటాము. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు దేన్ని బట్టి అతిశయించదు. దేన్ని బట్టి అతిశయించాలి? మరి దేవుడిని తెలుసుకొనుటను బట్టి, ఆయనను ఎరుగుటను బట్టియే మీరు అతిశయించాలి. అయితే మనకు దేవుణ్ణి తప్ప దేని అందన అతిశయించున్నాము అంటే దేవుడే మనకు ఆపోజిట్, ఆయనే మనల్ని ఎదిరిస్తారు. కాబట్టి మనం దేవుడికి కాకుండా ఇంకా దేనికైనా మొదటి స్థానం ఇచ్చి ఉండుంటే ఈరోజు మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకుందాము. కృప కావాలా మీకు? అయితే దీనురాలుగా ఉండాలి. నాకు అవసరం లేదు దేవుడి కృప, నాకున్న జ్ఞానం చాలు, నాకున్న తెలివి చాలు, నాకున్న ఆస్తి చాలు అనుకుంటే అది మన కర్మ. దేవుడు మనల్ని బాగు చేయలేదు. రెండవది, మూడవ వచనంగా మనం ఇప్పటివరకు మేరీ గురించి ఏంటంటే ఆమె ప్రత్యేకమైన స్త్రీ, ప్రణాళికలో ఉంచబడిన కన్యక. మూడవది దయాప్రాప్తురాలు. నాలుగవదిగా కృప పొందిన స్త్రీ అంటే ఆమె దీనురాలు. ఐదవదిగా మళ్ళీ లూకాస్ వార్తలోకి వెళ్దాము. మీరు తర్వాత టైం తీసుకొని కూడా లూకాస్ వార్త 1-2 అధ్యాయం మంచిగా చదవండి. దేవుడు మన కొరకు నేర్చుకోవడానికి చాలా విషయాలు రాసిపెట్టి ఉన్నాడు. 1:38 వర్స్. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. కన్యక అయిన మరియా, ఓన్లీ ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. కానీ దూత వచ్చి ఏం చెప్పింది? నువ్వు గర్భం ధరించి కుమారుని కందువు. మనం ఈ లోకానుసారంగా ఆలోచించినట్లయితే, ఈ లోకానుసారంగానే కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే కాదు, అప్పుడు యూదులు ఉన్న ఆ సిచ్యువేషన్లో కూడా అది చాలా పెద్ద తప్పు. వాళ్ళ కష్టంలో, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఎవరైనా కన్యక గర్భవతి అయ్యిందంటే ఆమెని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కానీ అటువంటి సిచ్యువేషన్లో ఉన్న మరియా ఏమంటుంది? ఇప్పుడు చదవమా మళ్ళీ ఒకసారి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు. ఇక్కడ వచ్చే అవమానం ఏంటిది ఆమెకి? ఒక స్లైడు, ఆమెకి మరణము. ఒకవేళ ఆమె కన్యక అంటే పెళ్ళైన తర్వాత కన్యకగా ఆమె గర్భవతి అయిందంటే యూదుల కష్టం ప్రకారం వాళ్ళు ఆమెను కొట్టి చంపాలి. ఒకవైపు చూస్తే, లోకానుసారంగా చూస్తే ఆమెకు మరణం ఎదురుగా ఉంది. కానీ ఆమె అన్నది ఏమంటుంది? ప్రభువా, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే మనము చాలా గగ్గోలు పెట్టి వాళ్ళని నన్ను ఇట్లా అంటారా, నేను అట్లా కాదు, చాలా జస్టిఫికేషన్ చేసుకోనికి చూస్తాం కదా. కానీ ఈమె తన అవమానాన్ని కూడా లెక్క చేయకుండా ఏం చేసింది? ప్రభువా, నీ చిత్తము నీ మాట చొప్పున జరుగునుగా. ఆమె సంపూర్ణ సమర్పణను చూడొచ్చు. మనము కొన్నిసార్లు ఎవరన్నా మనల్ని ఒక్క మాట అన్నారంటే వాళ్ళని ఇంకొకసారి మనం ఎప్పుడు అని చూపెట్టాలా అనే అవకాశం వరకు చూస్తూ ఉంటాం, అవునా? కానీ ఇక్కడ ఆమె అవమానాన్ని లెక్క చేయలేదు. అంటే ఒక్క మాటలో ఇక్కడ చూసుకోవాలంటే పౌలు గారు ఏ విధంగా అయితే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని చెప్పాడు కదా, ఇక్కడ మరియా కూడా అదే విధంగా చనిపోయినా కానీ ప్రభా నీ మాటనే నెరవేరాలి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. అది ఆమె సంపూర్ణ సమర్పణ జీవితంగా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి 6వదిగా ఆమె కూడా చిన్న అమ్మాయి, అంటే టీనేజ్లోనే ఉంది. కానీ వెంటనే ఎప్పుడైతే ప్రభు దూత ఆమెకు ప్రత్యక్షమై చెప్పినాడు, లూకాసు వార్త 1:34. అందుకు మరియా, పురుషుని ఎరగని దాననే ఈరేలాగు జరుగునని దూతతో అనగా, దూత
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమె ఎంత ఇన్నోసెంట్, ఎంత యథార్థ హృదయం అంటే వెంటనే ఆమె దేవదూత కనబడి నువ్వు దయాప్రాప్తురాలని, గర్భవతి అవుతావు, నువ్వు నీ ద్వారా ఒక కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఏమంటే ప్రభు ఇది ఎలా సాధ్యం, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని. ఆమె అంటే దేవుడితో ఎంత కనెక్షన్ కలిగి ఉందో చూడండి, మనం ఆలోచించవచ్చు. మనకున్న కొన్నిసార్లు అది అటువంటి మాటలు ఎప్పుడో అంటే మనం దేవుడితో ఎల్లప్పుడూ కనెక్షన్ కలిగి ఉండి మన ఎమోషన్స్ అన్నీ ఆయన ముందుకు పరుచుకున్నప్పుడు మాత్రమే మనం ఆ విధంగా చెప్పగలుగుతాం. ప్రభు ఈమె ఇట్లా అన్నారు కదా, అది ఏ విధంగా సాధ్యం, లేకపోతే వాళ్ళు నన్ను అట్లా అన్నారు కదా, నిజంగా నేను ఆ విధంగానే ఉన్నాను. అది ఎప్పుడు అంటే దట్ షోస్ ద క్లోజ్నెస్ టు ద గాడ్. ఆమె దేవుడితో ఎంత కనెక్షన్ కలిగి ఉందో, ఆమె యథార్థమైన హృదయాన్ని, ఆమె మనసులో ఏదైతే వచ్చిందో అదే వెంటనే ఆమె దేవుడి దగ్గరనే అడిగి క్లియర్ చేసుకుంది. మనం ఎప్పుడైనా కరెక్షన్ వచ్చిన పరిస్థితి వస్తే నిజంగా మనం కరెక్షన్ చేసుకుంటామా? వాళ్ళు అట్లనే అంటారు, వాళ్ళకి నేను అంటే పడదు కాబట్టి నా మీద నిందలు మోపుతూ ఉంటారు. లేకపోతే మనల్ని మనం జస్టిఫై చేసుకోవడానికి చూస్తూ ఉంటాం. కానీ ఈమె తను యథార్థమైన హృదయంతో ఆమె మనసులో ఉన్నది దేవుడి దగ్గర క్లియర్ చేసుకుంది. అయితే ఆమె జీవితం ద్వారా మనం చూడొచ్చు, ఆమె ఒక యథార్థ హృదయరాలు. దేవుడు కూడా యథార్థవంతులను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఇంకొకటి ఫైనల్గా ఇప్పుడు ఎన్ని చూసుకున్నాము ఆమె క్యారెక్టర్స్? 6. ఫస్ట్ ఆమె ప్రణాళికలో ఉన్న కన్యక, 2 ఆమె ప్రత్యేకింపబడిన స్త్రీ, 3 దయాప్రాప్తురాలు, 4 ఆమె దేవుడి వలన కృప పొందిన దీనురాలు, 5వదిగా సంపూర్ణ సమర్పణ కలిగిన స్త్రీ, 6వది ఆమె యథార్థ హృదయరాలు, 7వదిగా ఫైనల్గా చూస్తున్నాం ఆమె దేవుడిపై ఆధారపడిన స్త్రీగా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మత్తయి స్వార్థలోకి వెళ్తాం. మత్తయి స్వార్థ 1వ అధ్యాయము మీరు చదివారు ఇంతకుముందు, 24వ వచనము. యేసోపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఓకే, ప్రభు దూత ఏం ఆజ్ఞాపించాడు ఆమెకి? 20 వచనం. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయింది మరియా కదా, కానీ వెంటనే ఎప్పుడైతే దూత వచ్చి ప్రత్యక్షమై ఉన్నాడో, ప్రత్యక్షమై నువ్వు కుమారుని కంటావు అని చెప్పినప్పుడు ఆమె ఒకసారి అడగచ్చు కదా, నన్ను ఆగండి, కొంచెం ఆగండి, నేను యేసోపుని అడిగి చెప్తాను అని చెప్పేది. అట్లా ఆయన నాది ఎంగేజ్మెంట్ అయ్యింది, మరి ఆయన ఒప్పుకుంటాడో లేదో నేను తనని అడిగి చెప్తాను అని చెప్పేసి లేదు. కొన్ని అట్లా నేను కాదు, కొన్ని ఆమె డైరెక్ట్ వెళ్ళి యేసోపుతో డీల్ చేసిందని, ఇట్లా నాకు దూత ప్రత్యక్షమై చెప్పాడు, నేను కుమారుణ్ణి కనబోతున్నా, మీకు ఇష్టమేనా అని లేదు. ఆమె ఎవరిని అప్రోచ్ అయింది? ఆమె ఏదైతే ఆమె దగ్గర ఉన్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి ఆమె దేవుడి దగ్గరే మొరపెట్టుకుంది. అందుకే దేవుడు కార్యం ఏ విధంగా చేశాడు? మరియా వెళ్ళి యోసేపుకి చెప్పాల్సిన అవసరము రాలేదు. అందుకే దేవుడే దూతను పంపించి స్వప్నం ఆయన కలలో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, నీవు ఆమెను గురించి భయపడకు, ఆమెని చేర్చుకో అని చెప్పేసి దేవుడి ద్వారా హెచ్చరింపబడి ఉన్నాడు. కాబట్టి ఆయన ఉండి ఆమెని విడనాడక అవమానపరచనులకు ఆమెని చేర్చుకున్నాడు. మనం చాలాసార్లు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ముందు మనుషుల దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటాము. మొదట ఏం చూస్తామంటే ఎవరైతే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. లేకపోతే అది వాళ్ళు సాల్వ్ అవ్వకపోతే ఇంకొకటి సెకండ్ థాట్ ఉంటూనే ఉంటుంది. ఒకవేళ ఈమె దగ్గరికి పోతే ఇది కాకపోతే ఇంకొకరు. మన ప్రణాళిక లాస్ట్లో అలసి వేసారిపోయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. అవునా? అంతేనా? కానీ ఇవి ఏమి చేసింది? ఆమె యేసోపుతో డిస్కషన్ చేయలేదు, వాళ్ళ రిలేటివ్స్ తోటి డిస్కస్ చేయలేదు. కానీ ఆమె దేవుడి సన్నిధిలో మనకు ఆ ప్రార్థనకు ఉన్న ఆన్సర్ని, జవాబుని బట్టి మనం చూడవచ్చు. ఆమె
దేవుణ్ణి ఏ విధంగా అప్రోచ్ చేయాలి. మనం కూడా మన జీవితాలలో దేవునిపై ఆధారపడినప్పుడు మన జీవితాలు వేరేలాగా ఉంటాయి. మనం కీర్తనలో కూడా చూడొచ్చు, దావీదు మహారాజు చెప్పినట్లు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ మనం చాలాసార్లు ఏమంటే యెహోవాను దేవుణ్ణి ఆశ్రయించడంలో సెకండరీ, రెండవదిగా చూసుకుంటాం. అన్నీ అయిపోయి మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ అయిపోయినాక రెండవదిగా లేకపోతే లాస్ట్ ఛాన్స్ మనం తీసుకుంటాం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ విధంగా కాకుండా మనం దేవుడి మీద ఆధారపడేవారుగా ఉండాలి. దేవుడి మీద ఆధారపడ్డ వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను నా జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మీకు చెప్పినట్లుగా గత సంవత్సరము దేవుడి కృప వలన పిహెచ్డి చేయడానికి నాకు దేవుడు ఆయన కృపను అనుగ్రహించాడు. అయితే అంతకుముందు ఒక 1 year ముందు ప్రజెంటేషన్కి వెళ్ళాలి, ఫైనల్ ప్రజెంటేషన్. వాళ్ళు ఓకే అంటే దాని తర్వాత నేను థీసిస్ సబ్మిట్ చేయాలన్నమాట. అయితే నేను నా జ్ఞానాన్ని బట్టి చాలా బాగా ప్రిపేర్ అయినా. నమ్మకం ఏంటంటే నేను ఇంత బాగా ప్రిపేర్ అయినా కాబట్టి కంపల్సరీ నాది క్లియర్ అయిపోతుంది. అంతేకాకుండా మాకు ఇక్కడ ఉన్న ఆమె సూపర్వైజర్ గైడ్, ఆమె ఆమెకి చాలా టాలెంటెడ్, మంచి గైడు. ఆమెకు అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉంది. అయితే ఆమె కూడా నాతో పాటు ప్రజెంటేషన్కి అక్కడ రావాల్సి వచ్చింది. అంటే నేను ఆ మేడంని రిక్వెస్ట్ చేసి గైడ్ కూడా ప్రజెంటేషన్కి రావాలి. అయితే నాకున్న నమ్మకం ఏంటంటే ఆ మేడం నాతో ఉంది కాబట్టి ఏ విధంగానైనా క్లియర్ అయిపోతుంది. అసలు మేడము ఏ విధంగానైనా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతుంది, ఇంకా నాకు ఏ భయం లేదు అన్న ధైర్యంతో పోయినా. వెళ్ళిన ప్రజెంటేషన్ స్టార్ట్ అయింది, మేడం కూడా వచ్చింది. 4 గంటలు ప్రజెంటేషన్ ఇచ్చిన, వాళ్ళకి ఒక్క ముక్క అర్థం కాల. 4 hours ప్రజెంటేషన్ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వమని, ఇది ఇప్పుడు మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి. చాలా బాధేసింది. ఎందుకు ఇట్లా అయింది, నేను ఇంత కష్టపడ్డాను కదా, అంత దూరం ముంబై నుండి హైదరాబాద్కి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. గైడ్ని కూడా ఆమెను రిక్వెస్ట్ చేసి ఆమె షెడ్యూల్ అంతా అడ్జస్ట్ చేసుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత చాలా బాధేసింది. ఆడ కొంచెం ఏడుపు కూడా వచ్చింది. ఏం ప్రభా ఇంత మళ్ళీ ప్రజెంటేషన్ అంటే ఇంకో 6 months ఆగాల. తర్వాత అప్పుడు దేవుడు నాకేం ఆన్సర్ చేయలేదు. నేను కూడా సైలెంట్గా ఉంది. అంటే బాగా కొంచెం మనసులో అయితే చాలా బాధ ఉంది, ఇంత ప్రయాసం అంతా వ్యర్థమైందిగా అని చెప్పేసి. తర్వాత వచ్చి ఒక రోజు మంచిగా ప్రేయర్ చేసుకున్న, దేవుడు ఎందుకు ప్రభా నన్ను ఇట్లా చేస్తావు, ఇంకా నాకు ఉన్నది ఇది ఒక్కటే కదా, ఇంకా 6 months ఆగాలంటే ఇంకా డిలే అవుతుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడింది ఏంటంటే, దన్నా నీకు ఎవరి మీద ఆధారం చేసుకొని పోయావు ప్రజెంటేషన్కి? నిజం చెప్పు. మేడం మీదనే. మరి మేడం మీదనే కదా, నీకు మేడం వస్తే క్లియర్ అవుతుంది అని ఉంది కదా, మేడం వచ్చింది కదా. లేదు ప్రభా తప్పైంది నాకు, అదే అందుకే నీకు ఇంకొక 6 months ఎక్స్టెండ్ చేస్తాను. అప్పుడు అనిపించింది దేవుడు చాలా గొప్పవాడు. ఆయన డిలే చేసినా కానీ ఆయన మనల్ని దూరం చేసే దేవుడు కాదు. కొన్ని విషయాలు డిలే అయినా అవి మంచిగా అవుతాయి. మరలా 6 months తర్వాత ప్రిపరేషన్లో ఏం పెద్ద తేడా లేదు, అదే ప్రిపరేషన్. మేడం కూడా రాలేదు. అంటే మామూలుగా అడగడానికంటే అడిగారు, కానీ నేను ప్రార్థన చేసేది ఏంటంటే ప్రభు మేడం రాను అని చెప్పాలి, అప్పుడైతే నాకు నీ మీద నమ్మకం ఉంటుంది అని. మేడము ఆమె సిచ్యువేషన్స్ అడ్జస్ట్ అవ్వలేదు, ఆమె కూడా రాను అని చెప్పింది. హ్యాపీగా అప్పుడు నాకున్న ఆధారం ఒకటే, ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. వెళ్ళాను, ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. 1 hour కూడా ఇంకా సరిగ్గా అవ్వలేదు. ఆ సార్ వెంటనే అన్నాడు, అమ్మ నీ టైటిల్ ఇది చేంజ్ చేసేసి సబ్మిట్ చేసేసి. అంటే దేవుడి మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో ఏదైతే మనము కోల్పోయాము అనుకుంటామో వాటన్నిటిని దేవుడు రీస్టోర్ చేయగలుగుతాడు. తిరిగి సమకూర్చుటకు దేవుడు సమర్థుడు. ఆమేన్. కాబట్టి మనం దేని మీద ఆధారపడుతున్నాము? ఈ మరియా ఎప్పుడైతే ఆమె అటువంటి పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు ఎవరిని చెప్పినా ఆమెనే అవమానపరిచే వాళ్ళు కానీ ఎవరు ఆమెను అర్థం చేసుకునే స్టేజ్లో ఉండలేరు. ఒకవేళ ఇంత దూత మాట్లాడిందంటే అంటే నీ దూత మాట్లాడి చెప్పిందా, మాకు చెప్పలేదా? చాలా విధాలుగా అనే వాళ్ళు కూడా రెడీగా ఉండొచ్చు. కానీ ఆమె ఎవరిని అప్రోచ్ అయింది? ఎవరి మీద ఆమె ఆధారపడ్డది? కాబట్టి దేవుడు అద్భుతంగా యోసేపుతో మాట్లాడి ఆయనంతటా ఆయనే ఆమెను అంగీకరించేటట్లు చేశాడు. మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు మనుషుల ఎదుట భయపడాల్సింది లేదు, బాధపడవలసిన అవసరం కూడా ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఆయన ఎల్లప్పుడూ సమీపముగా
ఉన్నాడు. అయితే మన ఆధారము ఎవరు? మనం నిజంగా దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నామా అనేది మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ 7 విషయాలు చూసుకున్నట్లయితే మరియ విషయంలో ఇవి మనం ఒక బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఒక ఇటుకల్లాగా, ఇల్లు కట్టాలి అంటే ఏం కావాలా? ఇటుకలు, సిమెంటు, పునాది రాళ్ళు అవన్నీ కావాలి కదా. ఈ 7 విషయాలు ఆమె జీవితంలో పునాది రాళ్ళుగా ఉండిపోయాయి. అందుకే ఆమె జీవితము, ఆమె దేవుడి ప్రణాళికలోకి రాబడ్డారు. అందుకే ఆమె స్త్రీలందరిలో కంటే ధన్యురాలు అని ఎంచబడింది. అదేవిధంగా ఆమె ఏదైతే ఇదన్నీ మనం చూసుకున్నట్లయితే ఆమె యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడే దేవుడికి ఆమె దగ్గరగా ఉంది, దేవుడితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంది. ఆమె మనుషులను బట్టి దేవుడికి దగ్గర అవ్వలేదు. మనం చాలాసార్లు ఎట్లా చేస్తామంటే, కొన్నిసార్లు యవ్వనస్తులైన పిల్లలు ఎవరైనా మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉంటే తల్లిదండ్రులకు భయపడో, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే హస్బెండ్కి భయపడో చర్చికి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ మరియ ఆ విధంగా ఎవరికో భయపడి ఆమె దేవుడితో సంబంధం పెట్టుకోలేదు. ఆమంతటా ఆమె దేవుడికి క్లోజ్గా ఉంది. అయితే మన జీవితాలలో కూడా మన రిలేషన్షిప్ దేవుడితో ఏ విధంగా ఉండాలంటే మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వద్దు. మనము దేవుడు, మనం ఏ విధంగా మన పిల్లలతో ఒక రిలేషన్షిప్ కలిగి ఉంటామో, మనం ఏ విధంగా మన హస్బెండ్ తోటి ఒక రిలేషన్షిప్ కలిగి ఉంటామో, ఏ విధంగా వాళ్ళకు సమయాన్ని ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానికి ఉంటామో, అదే విధంగా మన కనెక్షన్ దేవుడితో ఉండాలి. ఎవరో మనుషుల్ని బట్టి దేవుడితో మన కనెక్షన్ కాదు, మనల్ని మనమే దేవుడికి సమర్పించుకునే వారంగా ఎల్లప్పుడూ ఆయనతో ఆ రిలేషన్షిప్ కలిగి ఉండేలాగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. అయితే ఆమెకి ఈ పునాదిని బట్టి ఆమె తర్వాత జీవితం చూసినట్లయితే ఆమె ధన్యురాలుగా చూడొచ్చు. మనం కొన్ని విషయాలు ధ్యానించుకొని తర్వాత క్లోజ్ చేసుకుందాము. ఆమె భార్యగా ఏం చేసిందో ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 5 నుండి 7 వరకు. చదువు. చాలు. ఇక్కడ నేను మీకు మొత్తం కాంటెక్స్ట్ చెప్తే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆమె గర్భవతి అయిన తర్వాత తన రిలేటివ్స్ అయిన ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ 3 months వరకు అక్కడే ఉంటుంది. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉండే ఊరు ఎక్కడంటే నాజరేత్. అక్కడ నుండి ఆమె బెత్లెహేమ్కి వెళ్ళవలసిన పరిస్థితి. బెత్లెహేమ్కి ఎందుకు వెళ్ళాలంటే దేవుడి వాక్యంలో రాయబడిన ప్రకారం రక్షకుడు బెత్లెహేంలో జన్మిస్తాడు కాబట్టి ఆమెను బెత్లెహేమ్కి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే, వాళ్ళు జనసంఖ్యలో వాళ్ళ పేర్లు రాయించుకోవడం కోసం బెత్లెహేమ్కి వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ మనం చూద్దాం. దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి అన్న దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 18 years గర్ల్, 3 months ప్రెగ్నెంట్. నాజరేతు నుండి బెత్లెహేమ్ వరకు 150 kilometers. నో మెయిన్ రోడ్, నో బస్సెస్, ట్రైన్లు లేవు, ఫ్లైట్లు లేవు. ఎట్లా వెళ్ళింది? ఒక గాడిద మీద కూర్చొని వెళ్ళాల్సి వచ్చింది. ఆ దారి ఏమంతా మంచి దారి ఏం కాదు. అన్నీ ఇంకా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అన్ని గడ్డలు, రాళ్ళు అవన్నీ ఉండుంటాయి. ఆ పరిస్థితిలో నుండి 5 days ప్రయాణం చేసి, 5 రోజుల ప్రయాణం చేసి 150 kilometers వెళ్ళి అక్కడ ఉండడము అంటే సాధ్యమా? మనమైతే ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పేటోళ్ళము కదా. కానీ ఆమె మాట్లాడకుండా దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నది కాబట్టి ఆయన యేసోపు చెప్పిన దానికి ఆమె కంప్లీట్గా విధేయత చూపించింది, లోబడదు. వెళ్ళాలి అంటే రెడీ అయిపోయింది. 5 రోజులు వెళ్ళి ఇక్కడ మళ్ళీ చూడండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి మంచి ఇల్లు ఏం లేదు.
వీళ్ళు వేరే ప్లేస్ నుండి వెళ్ళారంటే అక్కడ ఏమీ వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆఖరికి స్థలము కూడా లేదు. దానికి ఏమైంది, ఒక పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది. పశువుల పాకలో తల్లిదండ్రులు ఎవరు పక్కన లేరు, ఒక యేసోపు ఒక్కడే ఉన్నాడు. ఎవరు మన నైబర్స్ లేరు, రిలేటివ్స్ లేరు, ఒక్కటే యేసోపు. ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. కానీ ఆమె ఆ స్థితిలో కూడా ఏది కంప్లైంట్ చేయలేదు దేవుడికి. ఏమైనా కంప్లైంట్ చేసిందా? ప్రభు నువ్వు రక్షకుని కనమన్నావు, నా గర్భవతిని అన్నావు, రక్షకుడు ఉదయిస్తాడన్నాడు, కొంచెం మంచి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు కదా అని చెప్పింది. ఆమె ఏమన్నా లేదు. ఆమె అన్ని పరిస్థితులు ఏ విధంగా ఉన్నను దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంది కాబట్టి ఆమె అన్ని పరిస్థితులకు తనను తాను అడ్జస్ట్ చేసుకుంది. అన్ని పరిస్థితులకు అనుకూలంగా తనను తాను అడ్జస్ట్ చేసుకుంది. ఏ విషయంలో ఆమె కంప్లైంట్ చేయలేదు. ఇంకా పైగా ఆమె మనం లూకాసు వార్తలో చూసినట్లయితే ఆమె సంతోషంతో పాటలు పాడినట్లుగా చూడొచ్చు. ఆమె దేవునిలో ఆనందిస్తున్నట్లుగా చూడొచ్చు. మనమైతే చిన్న చిన్న విషయాలను బట్టే చాలా కంప్లైంట్స్. ఆఖరికి ఎట్లా అంటే తినే తిండి కూడా మంచిగా లేకపోతే వదిలిపెట్టాము. ఎన్ని కంప్లైంట్స్. అసలు మనం ఈ రోజు ఉన్న పరిస్థితులను చూస్తుంటే మనం ఈ రోజు చూడగలుగుతున్నామంటే అది దేవుడి మహాకృప. ఎప్పుడైనా మీరు ఒక్క విషయం గురించి కంప్లైంట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం వెళ్ళిపోయిన వారికంటే మనం గొప్పవారమా? మనం ఈ స్థితిలో ఈ విధంగా ఉండి ఆయనను స్తుతించగలుగుతున్నామంటే మనకి ఏదైనా ప్రత్యేకమైన గుర్తింపు ఉందా దేవుడి కృప కాకుండా? ఏం లేదు. మనల్ని మనం చూసుకుంటే నిల్లు, అసలు దేనికి పనికిరాని వారు. కానీ ఆయన మహాకృపను బట్టి జీవించగలుగుతున్నాము. ఈ విధంగా మన శ్వాస మనలో ఉంది అని అంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన దయ. కాబట్టి ఏదైనా దేని గురించి పరిస్థితులు బాగాలేవా పర్లేదు, మీరు దేవుడిని స్తుతించడం నేర్చుకోండి. నో కంప్లైంట్స్. కంప్లైంట్స్ ఎప్పుడు వస్తాయి అంటే అది సాతాను నుండి. ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా చూసినప్పుడు అంటే ఒక్కసారి మీకు ఒక్క వచనం చూసుకుని ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఎప్పుడైనా ఇంకా ఏమైనా మీకు కంప్లైంట్ చేసుకోబా అనుకున్నప్పుడు ఈ అధ్యాయం చదువుకోండి ఒకసారి. ఎయిత్ నుండి 10th వరకు. మరియు వారి వలె మనం వ్యభిచరించక యుద్ధము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూర్లిది. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, మీ అందరికీ తెలిసే ఉండదండి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఆ శ్రమని దేవుడు చూడలేక వాళ్ళ మొర ఆలకించి వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు దేని గురించి చేస్తారు తెలుసా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎల్లిపాయలు తినేటోళ్ళము, ఇంకా దోసకాయలు తినేటోళ్ళం, అవి మాకు ఇక్కడ దొరకట్లేవు, నువ్వు అడవిలో తీసుకొచ్చి వదిలేస్తావు. మనం కూడా మనకున్న జీవితాన్ని, ఈ శ్వాసని దేవుడు మనకి ఎక్స్టెండ్ చేసిన ఈ లైఫ్ని వదిలేసి నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఆ ఆంటీకి అది ఉంది, ఆ అక్కకి ఇది ఉంది, మనకు ఇల్లు లేదు, లేకపోతే బంగారం లేదు, అది లేదు, ఇది లేదు, ఆ డ్రెస్ లేదు, ఈ డ్రెస్ లేదు అని కంప్లైంట్ చేస్తాం. దానికంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. మనం కంప్లైంట్ చేస్తున్నామంటే